Yes, dear aspirants, today we are going to discuss about online coaching ఉపయోగాలు. ఓకే, ఆన్లైన్ కోచింగ్ వల్ల ఉపయోగాలు ఏంటి, అసలు ఎంతవరకు మనం ఉపయోగించుకోవచ్చు, దీనివల్ల ప్రాఫిట్స్ ఉన్నాయా లేకపోతే అభ్యర్థులు నష్టపోవడానికి అవకాశం ఉందా అనేది ఒక క్లారిటీ ఇస్తాను మీకు. ఎందుకంటే కరోనాకు ముందు ఉన్న ప్రపంచం వేరు, ఆఫ్టర్ కరోనా తర్వాత ఉన్న ప్రపంచం వేరు. సో కోవిడ్-19 ప్రపంచం మొత్తం మీద ఒక డ్రాస్టిక్ చేంజెస్ తీసుకొచ్చిందండి. ప్రపంచం ఏమో కానీ ప్రపంచంలో అత్యంత ఎక్కువగా భారతదేశం మీద గొప్ప చేంజెస్ ఒక డిజిటలైజేషన్ మీదుగా మళ్ళించిందనమాట. యూనో డెఫినెట్లీ ఎలా అంటే ఇప్పుడు మనం టీ స్టాల్కి వెళ్ళినా మనము అట్లీస్ట్ టీ తాగినా టిఫిన్ చేసినా మనం గూగుల్ పే వాడుతున్నాం, ఫోన్పే వాడుతున్నాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజిటలైజేషన్ వచ్చేసింది. సో ఈ కరోనా దృష్ట్యా ఇప్పుడు మనము ఒక అభ్యర్థి అసలే ఎకనామికల్గా చాలా డల్ అయిపోయి ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్. వ్యాపారం లేక అంటే మనీ సర్ప్లస్ అని లేదు ప్రజెంట్ సొసైటీలో. ఎందుకు? ఈ కరోనా వల్ల, లాక్డౌన్ వల్ల ఎంతోమంది ఆర్థికంగా నష్టపోయారు. సో ఆ నష్టం అనేది ఆటోమేటిక్గా అందరిపైన పడిందండి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి మొదలు పెడితే ఒక డైలీ వేజ్గా పనిచేసే ఒక కూలీ వరకు కూడా ఎన్నో నష్టాలకు గురవడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆన్లైన్ కోచింగ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఒక అభ్యర్థి విలేజ్ నుంచి సిటీకి వచ్చి మరి సిటీలో మరి హాస్టల్లో రెంట్ పే చేస్తూ హాస్టల్స్ రెంట్ ఉంటుంది, మంత్లీ రెంట్ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ ఉండడానికి కూడా కోవిడ్ దృష్ట్యా ఇక్కడ ఎక్కువగా మనము సోషల్ డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయాలి. కోవిడ్ దృష్ట్యా ఇక్కడ మనము అందరం వచ్చి ఇక్కడ చదువుకునే ఉద్దేశం లేదు. ఇక్కడ ఒక దగ్గర కూర్చునే పరిస్థితి లేదు, గుమ్మిగుడు కూర్చునే పరిస్థితి లేదు. ఇక్కడ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఏమో చెప్పలేము, వాతావరణం ఎలా ఉంటుందో, మనకి అనుకూలంగా ఉంటుందా ఉండదా అనే మన విషయం మనకు తెలియదు. సో ఈ ఆన్లైన్ కోచింగ్ ద్వారా ఏమైందంటే ఒక రకంగా ఇక్కడికి వచ్చి సిటీకి వచ్చి మరి ఇక్కడ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి హాస్టల్లో స్టే చేసుకుంటూ హెల్దీ ఫుడ్ తీసుకోకుండా ఆరోగ్యంగా ఉండలేక ఎన్నో ఇబ్బందులకు గురవ్వాల్సి వస్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని తర్వాత లివింగ్ కాస్ట్ కూడా మీకు చాలా పెరిగిపోతుంది అన్నమాట. టూ మచ్ కాస్ట్ అవుతుంది. రూమ్ రెంట్ కానీ, మీరు స్టేయింగ్ ఉండడానికి కానీ, తర్వాత హెల్త్ పరంగా కానీ. సో ఇవన్నీ మీకు అనుకూలంగా ఉంటేనే, హెల్త్ కానీ మైండ్ కానీ కరెక్ట్ కంట్రోల్లో ఉంటేనే దెన్ యూ విల్ ఫోకస్ ఆన్ ద ఎగ్జామినేషన్, ఇజంట్ ఇట్? సో ఇక్కడికి వచ్చే సిచ్యువేషన్ లేదు కాబట్టి ఆన్లైన్ ద్వారా క్లాసులు కానీ పెట్టినట్టయితే మీరు ఎక్కడున్నా ఏ సమయంలో ఉన్నా మీకు కంఫర్ట్ జోన్లో ఉండి చక్కగా మంచిగా క్లాస్ ఓపెన్ చేసుకొని లాగిన్ అయ్యి క్లాస్ ఓపెన్ చేసుకొని నోట్స్ రాసుకొని 2-3 సార్లు రివిజన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఒక సిలబస్ పైన మీకు ఒక పట్టు వస్తుందని, మీ ఇంటి దగ్గరే మీరు ఏ సమయంలోనైనా కానీ నైట్ టైం ఎర్లీ మార్నింగ్ మీకు ఏ కంఫర్ట్ జోన్లో అయినా కానీ ఎప్పుడైనా ఎక్కడైనా కానీ మీకు అనుకూలంగా మీరు క్లాసులు వినొచ్చు అనే ఉద్దేశంతో చాలామంది అభ్యర్థులు నాకు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ ఆన్లైన్ క్లాసును స్టార్ట్ చేయడం జరిగింది. సో మీకు లివింగ్ కాస్ట్ తగ్గుతుంది, అమౌంట్ కూడా మీకు తగ్గిపోద్ది. ఎందుకంటే ఆర్థికంగా నష్టపోయి ఉన్నాం చాలామంది ఈ కరోనా వల్ల. సో ఇక్కడికి వచ్చి ఆఫ్లైన్లో ఇక్కడ అత్యంత ఎక్కువగా మనీ వెచ్చించలేక ఉంటున్న చాలామంది అభ్యర్థులకి ఈ ఆన్లైన్ క్లాసులు అనేవి తక్కువ అమౌంట్ తోటి మనం ఉన్న ప్లేస్లోనే ఇంట్లోనే మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటూ చక్కగా నిద్రపోతూ అందరితోటి హ్యాపీగా పేరెంట్స్ తోటి మంచిగా ఉంటూ వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తూ సంతోషంగా చదువుకోవచ్చు అన్నమాట. ఇంకా ముఖ్యంగా ఇంకేంటంటే ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఈ అభ్యర్థులు ఎక్కువగా ఏంటంటే చాలామంది
70% అభ్యర్థులందరూ కూడా దే హ్యావ్ దే ఓన్ రెస్పాన్సిబిలిటీస్. అంటే ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళకి, పిల్లలు, ఫ్యామిలీసు. తర్వాత ఎంతోమంది అభ్యర్థులు వాళ్ళు బయటికి వచ్చి సిటీకి వచ్చి కొంత దూరం డిస్టెన్స్ చేసి జర్నీ చేసి ఇక్కడ క్లాసులు వినే స్తోమత లేదు. బికాజ్ ఆఫ్ దే ఆల్రెడీ దే హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీస్, ఇజంట్ ఇట్? సో ఈ అభ్యర్థులకి ఇక్కడికి ఇంకా సిటీకి వచ్చి కోచింగ్ తీసుకునే, ఆఫ్లైన్ కోచింగ్ తీసుకునేంత టైం లేదు. వాళ్ళు అక్కడ ఫ్యామిలీస్ అన్నీ వదిలిపెట్టి వచ్చి రావాలంటే కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అనమాట, ఇజంట్ ఇట్? సో వీళ్ళందరికీ, ఈ అభ్యర్థులకి ఎక్కువగా ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఉపయోగపడతాయి. ఓకే, ఆ సదుద్దేశంతోనే ఇది స్టార్ట్ చేయడం జరిగిందండి. ఓకే, సో మరి ఎట్లా, మరి ఏ విధంగా స్టార్ట్ చేస్తాం, ఏంటి అసలు అనేది ఒక డౌట్ ఉంటుంది అభ్యర్థులకి. సో ఆ డౌట్ గురించే ఈ ఇంట్రడక్షన్ క్లాసు పెట్టడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మెయిన్ మనకి జిఎస్ అని చెప్పుకున్నాం, 100 మార్క్స్ అని చెప్పుకున్నాం. ఒకటి, తర్వాత 2 ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అని చెప్పుకున్నాం. ఇది కూడా ఆర్ట్ అయితే ఆర్ట్ 100 మార్క్స్ అండి. ఆర్ట్ అండ్ ఆర్ట్ 100 మార్క్స్. తర్వాత ఈవెన్ ద క్రాఫ్ట్ ఆల్సో 100 మార్క్స్. ఈ రెండింటికి కూడా జిఎస్ సేమ్ ఉంటుంది, సేమ్ సిలబస్. జిఎస్ ఈజ్ ద సేమ్ సిలబస్. సో ఈ జిఎస్ అనేది వేరే ఫ్యాకల్టీ, వేరే ఫ్యాకల్టీ ఉంటారు. దీనికి సపరేట్ ఫీజు వేరే ఉంటుంది దానికి. ఓకే, దానికి సపరేట్ వేరే ఉంటుంది. జిఎస్ కోర్స్ అనేది సపరేట్ వేరే ఉంటుంది. తర్వాత ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, ఈ ఆర్ట్ నేను టీచ్ చేస్తాను, క్రాఫ్ట్ ఇంకొక టీచర్ టీచ్ చేస్తారు. ఓకే, సో మనం జిఎస్ గురించి ఆల్రెడీ మీకు ఇంట్రడక్షన్ క్లాస్ పెట్టినా నేను ఆల్రెడీ. సో మీరు ఒకసారి ఆ వీడియోని ఓపెన్ చేసి చూసినట్టయితే మీకు జిఎస్లో ఇంపార్టెంట్ ఏరియాస్ ఎక్కడున్నవి ఏంటి అనేది మీకు ఒక అవగాహన వస్తుందండి డెఫినెట్లీ. సో ఆ జిఎస్లో ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ఏరియాస్ చెప్పాను, తర్వాత ఆ జిఎస్లో ఏ ఏరియాలో ఇంపార్టెంట్, ఆ ఇంపార్టెంట్ ఏరియాస్ మీరు నోట్ చేసుకుని ప్రిపేర్ అయినట్టయితే మీకు డెఫినెట్లీ ఇట్ విల్ వెరీ యూస్ఫుల్ అనమాట. సో క్రాఫ్ట్ ఆర్ట్ పరంగా ఐ విల్ టీచ్ మై సెల్ఫ్. సో ఆర్ట్ అనేది ఖచ్చితంగా నేనే టీచ్ చేస్తాను 100% డెఫినెట్లీ. సో మీకు అందరికీ తెలిసిందే, లాస్ట్ ఇయర్ నేను 2017 నోటిఫికేషన్లో చాలామంది నా స్టూడెంట్స్ జాబ్స్ వచ్చాయని కూడా చెప్పాను మీకు. సో ఆర్ట్ పర్ఫెక్ట్గా 100% నేను ఐ విల్ టీచ్. అండ్ తర్వాత క్రాఫ్ట్ వీ హ్యావ్ ఏ అదర్ ఫ్యాకల్టీ. క్రాఫ్ట్కి మనకి ఇంకొక వేరే ఫ్యాకల్టీ ఉన్నారండి. క్రాఫ్ట్కి టీచ్ చేస్తారు. సో ఈ ఆర్ట్ వాళ్ళు ఆర్ట్కి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఆర్ట్ వాళ్ళు ఆర్ట్ కోర్సును లాగిన్ అవ్వాలి, క్రాఫ్ట్ వాళ్ళు క్రాఫ్ట్ కోర్సు లాగిన్ అవ్వాలి. ఎవరికైనా జిఎస్ కావాలంటే జిఎస్ వాళ్ళు జిఎస్ని లాగిన్ అవ్వాలి. ఇవన్నీ సపరేట్ కోర్సులు ఉంటాయన్నమాట. ఓకే, సపరేట్ కోర్సులు ఉంటాయి. సో సపరేట్ కోర్సులు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే ఏది అవసరం ఉన్నప్పుడు ఆ కోర్సును మీరు పర్చేజ్ చేసుకున్నట్టయితే మీకు ఆటోమేటిక్గా మీరు అందులో లాగిన్ అవ్వచ్చు అనమాట. ఆర్ట్ కావాలనుకుంటే ఆర్ట్, క్రాఫ్ట్ కావాలనుకుంటే క్రాఫ్ట్. ఆర్ట్ అండ్ ఆర్ట్ ఎడ్యుకేషన్ ఉంటాయి, రెండు ఉంటాయి. క్రాఫ్ట్ అండ్ క్రాఫ్ట్ ఎడ్యుకేషన్ రెండు ఉంటాయండి. సో జిఎస్ అనేది దేర్ ఆర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి అందులో. పాలిటీ, ఎకానమీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఇవన్నీ ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇది సపరేట్ కోర్స్ అనమాట. అది కంప్లీట్ ఒక కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ వరకు మీరు పర్చేజ్ చేసుకోవాలి. కొందరు అభ్యర్థులకు జిఎస్ అవసరం ఉంటుంది, కొందరు అభ్యర్థులకు అవసరం ఉండదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సపరేట్ చేయడం జరిగింది. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్యాటర్న్ ఆఫ్. అండ్ ఇంకొకటి మనము అనుకున్న సబ్జెక్ట్ ఏంటంటే ఆన్లైన్ కోచింగు చెప్పిన మీకు ఆల్రెడీ ముందుగానే చెప్పాను. సో ఇక్కడికి వచ్చి మనము సిటీలో స్టే చేస్తూ హాస్టల్లో ఉండి
అన్హెల్దీ ఫుడ్ తింటూ సరిగా నిద్రపోక హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకో. మనం హెల్తీగా ఉంటేనే మన మైండ్ రిలాక్స్గా ఉంటుంది. మన మైండ్ రిలాక్స్గా ఉంటేనే మనం ఒక కాంపిటేటివ్ ఎగ్జామినర్కి ఎప్పుడు కూడా చాలా రిలాక్స్గా పీస్ఫుల్గా ఉండాలండి. అందుకని హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, మంచిగా నిద్రపోవాలి, తర్వాత పీస్ఫుల్గా ఉండాలి, ఫోకస్ గోల్ మీద ఉండాలి. సో మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆఫ్లైన్ ఇక్కడ ఉండి ఈ మన హాస్టల్లో స్టే చేస్తూ ఫుడ్ సరిగా లేక నిద్ర లేక దాని తర్వాత సోషల్ డిస్టెన్స్ అంటూ కోవిడ్ గురించి భయపడుతూ ఉండడం కంటే కూడా మీ ప్లేస్లలో ఉంటూ మీ విలేజ్లలో ఉంటూ చక్కగా మీకు కావాల్సిన కోర్స్ను పర్చేజ్ చేసుకొని తక్కువ రేట్లోనే ఉంటాయి, ఎక్కువ కాస్ట్ ఉండదు. సో తక్కువ కాస్ట్లో ఉంటాయి, మీరు పర్చేజ్ చేసుకొని హ్యాపీగా మీకు కన్వీనియన్స్ ఉన్న టైము, మీరు ఫ్రీగా ఉన్న టైం, ఎక్కడైనా ఎప్పుడైనా మీరు లాగిన్ అయ్యి మీ ఇంట్లోనే కూర్చొని చక్కగా నాలెడ్జ్ని గెయిన్ చేస్తూ ఎగ్జామ్ సంబంధించినంత వరకు మీరు 100% మీరు ఈ సిలబస్ని కానీ క్యారీ చేసినట్టయితే, దీంట్లో పరిపూర్ణంగా ఈ కోర్సులో పరిపూర్ణంగా నాలెడ్జ్ వచ్చినట్టయితే డెఫినెట్లీ యూ విల్ గెట్ ద జాబ్. దిస్ ఇస్ డామ్ షూర్. సో ఇంకొక విషయం ఏంటంటే, మనకి జిఎస్కి వీ హ్యావ్ ఏ బుక్. జిఎస్కి ఆల్మోస్ట్ ఒక బుక్, ఒక మెటీరియల్ ఉందండి. వీ హ్యావ్ ఏ మెటీరియల్, జిఎస్ మెటీరియల్ ఉంది. ఓకే, తర్వాత ఆర్ట్కి ప్రింటెడ్ బుక్ ఉంది. ఓకే, అండ్ క్రాఫ్ట్కి కూడా ప్రింటెడ్ బుక్ ఉంది. సో ఇవి వస్తాయండి. ఈ ప్రింటెడ్ బుక్స్ అనేవి బిఫోర్ నోటిఫికేషన్ ముందు ఇవి వస్తాయండి ఖచ్చితంగా. మెటీరియల్ జిఎస్కి మెటీరియల్కి ఒక మెటీరియల్ని మంచి వండర్ఫుల్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. అందులో అన్వాంటెడ్ ఏరియాస్ని మొత్తం రిమూవ్ చేసి ఓన్లీ ఏ ఏరియా ఇంపార్టెంటో, ఏ ఏరియా కరెక్ట్ ఇన్ఫర్మేషనో ఆ ఏరియాని తీసుకొని ఒక మంచి ఇన్ఫర్మేషన్ని, మంచి కరెక్ట్ సూటబుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దానికి మెటీరియల్ తయారు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 500 పేజెస్లో ఉంటుందండి. 500 to 600 పేజెస్లో మనకి జిఎస్ మెటీరియల్ ఉంటుంది. ఆ మెటీరియల్లో యూ హ్యావ్ ఆల్ సబ్జెక్ట్స్, పాలిటీ, ఎకనామిక్స్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, అండ్ వీ హ్యావ్ ఏంటిది పాలిటీ, ఎకనామిక్స్, తెలంగాణ మూమెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, అండ్ వీ హ్యావ్ మోరల్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ ద లాస్ట్. ఇన్ జిఎస్లో మనకి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్కి ఈ సెంటెన్స్ వాడడం జరిగింది, మోరల్ వాల్యూస్ ఇన్ ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని. సో దీనికి సంబంధించిన మెటీరియల్. తర్వాత టీచింగ్ మెథడాలజీ కూడా ఉందండి. వీ హ్యావ్ ఎ టీచింగ్ మెథడాలజీ ఆల్సో. ఇవన్నిటికి కలిపి కూడా మీకు ఓన్లీ ఒకే ఒక బుక్. తర్వాత ఇండియన్ హిస్టరీ, దీంట్లోనే కల్చర్, సోషల్ ఆఫ్ తెలంగాణ అండ్ ఇండియా, ఇవన్నీ. సో ఇదంతా కలిపి ఒకే ఒక బుక్, వన్ బుక్. ఇట్ మే బీ 600 పేజెస్ అబౌవ్ ఉంటుంది. 600 పేజెస్ అబౌవ్ ఉంటుంది ఆ మెటీరియల్. దీస్ ఆల్ దన్. తర్వాత ఆర్ట్ బుక్ అండ్ క్రాఫ్ట్ బుక్.
ఈ ఈ ఆర్ట్ బుక్ గురించి మళ్ళీ మీకు నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. సో జిఎస్ అనేది మెటీరియల్ ఒక 600 పేజెస్లోకి అన్నిటినీ కుదించి నేను చెప్పాను ఫస్ట్ క్లాస్లో చెప్పాను విచ్ ఏరియా నీడ్ టు అవాయిడ్, మనకి ఏ ఏరియాని మనం చదవకూడదు అని తెలిసి ఉండాలని చెప్పిన మీకు. సో దాని ప్రకారము నేను కొన్ని అన్వాంటెడ్ ఏరియాస్ నుంచి తొలగించి ఒక చక్కగా మంచిగా ఇంపార్టెంట్ ఏరియాస్ని తీసుకొని మెటీరియల్ ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క సబ్జెక్ట్ నుంచి మీకు అక్కడ టిక్ చేశాను ఇంపార్టెంట్ ఏరియా అని. ఒక టాపిక్ తీసుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఉంది. పాలిటీలో మనకి ఇంపార్టెంట్ ఏరియా అంటే ఏమని చెప్పుకోవచ్చు, మనం ఫండమెంటల్ రైట్స్ అని చెప్తాం, డైరెక్టివ్ ప్రిన్సిపల్ అని చెప్తాం, ఓకే, ఫండమెంటల్ డ్యూటీస్ అని చెప్తాం. తర్వాత 73 and 74 కాన్స్టిట్యూషన్ అని చెప్తాం, 73rd and 74 అదే స్థానిక సంస్థలు. ఓకే, అట్లాగా సేమ్ అదే రీతిలోనే ప్రతి ఒక్క సబ్జెక్ట్లో కూడా రిఫైన్ చేయడం జరిగింది. సో దానికి అనుగుణంగా మనము అన్వాంటెడ్ ఏరియాస్ని రిమూవ్ చేస్తూ ఏ ఏరియా ఇంపార్టెంట్ అని ఉందో ఆ ఏరియాను మాత్రమే ఫ్రేమ్ చేయడం జరిగింది. సో దిస్ మెటీరియల్ వెరీ యూస్ఫుల్ అండి. ఈ మెటీరియల్ అనేది ఈ ఆర్ట్ బుక్, ఈ మెటీరియల్ జిఎస్ మెటీరియల్ కలిపి ఒక ప్రైస్లో ఉంటుంది. ఐ విల్ టెల్ యూ లేటర్ దాట్. సో మీరు ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్ని మీరు కనుక్కున్నట్టయితే దే విల్ గైడ్ యూ. ఎందుకంటే అది మనకు సంబంధించింది కాదు, నాకు తెలిసిన విషయం కాదు అది. సో జస్ట్ ఐఎమ్ ఫ్యాకల్టీ ఓన్లీ హియర్. The institution maybe they will tell you the actual price, what is the price of the GS material and the art and craft book. Okay, you can contact them directly, right? Okay, so now we'll discuss about the art book గురించి. ఆర్ట్ బుక్లో ఏ విధంగా ఉన్నది అనేది మీకు చెప్తాను నేను, రైట్? Yes, aspirants, here now we are talking about the art material. Okay, so here మీకు క్లాసెస్ ఎలా చెప్తానంటే యాజ్ పర్ ద సిలబస్ వైజ్ డ్రాయింగ్, పెయింటింగ్, స్కల్ప్చర్, అప్లైడ్ ఆర్ట్ సిలబస్ ఎలా ఉందో, అండ్ ఆర్టిస్ట్రీ అండ్ యూరోపియన్ ఆర్టిస్ట్, లైక్ దట్ వీ హ్యావ్ ద ప్యాటర్న్ ఆఫ్ ద సిలబస్, రైట్? సో ఆ సిలబస్ ప్రకారము మీకు ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక్కొక్క వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, మరి దానికి సంబంధించిన ఆ టాపిక్ చెప్పేటప్పుడు మీకు కొన్ని విజువల్స్ చూపించాల్సి వస్తుందండి. ఆ విజువల్స్ కూడా నేను ప్రింట్ తీసి పెట్టాను. ఆ విజువల్ చూపించుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో ఒక్కొక్క టాపిక్ను చెప్పుకుంటూ ఆ టాపిక్ సంబంధించిన వీడియోని అప్లోడ్ చేస్తాను. ఓకే, సో తర్వాత మళ్ళీ ఆ క్లాస్ అయిపోయినాక మళ్ళీ ఇంకొక క్లాస్ చెప్పి ఆ క్లాస్ వీడియో తీసి మళ్ళీ దాన్ని ఆ వీడియోని అప్లోడ్ చేస్తారు. ఓకే, అన్నీ ఒకేసారి పెట్టకుండా 1 by 1 టాపిక్ని ఒక్కొక్క టాపిక్ చెప్పుకుంటూ ఆ వీడియోని అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఓకే, సో ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్ దే డిసైడెడ్ అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క టాపిక్ని స్టెప్ బై స్టెప్ సిలబస్లో మనకి ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ అదే రీతిలోనే మనకు ఒక్కొక్క వీడియోని మనం టాపిక్ వైజ్గా టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ వైజ్గా ఖచ్చితంగా కూడా అక్కడ మనకి ఆ టాపిక్ సంబంధించిన వీడియోని ఆ టాపిక్ నేమ్ తోటి వీడియో క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఏ ఒక్క పాయింట్, ఒక్క టాపిక్ని కూడా లేదా సబ్ టాపిక్ని కూడా మనం మిస్ చేయడానికి వీల్లేదండి. ఈచ్ అండ్ టాపిక్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది విత్ విజువల్స్. విల్ టేక్ ద ప్రింట్ అండ్ ఐ విల్ షో యూ ద పెయింటింగ్ ఆఫ్ ది కలర్స్ అండ్ టెక్నిక్ అండ్ ట్రీట్మెంట్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ ది విజువల్. ఆ పెయింటింగ్ ఎవరు చేశారు, ఏ సంవత్సరం చేశారు, ఆ పెయింటింగ్ ప్రస్తుతం ఎక్కడుంది, ఎలాంటి కలర్స్ యూజ్ చేశాడు ఆర్టిస్టు, ఎలాంటి టెక్నిక్ యూజ్ చేశాడు అన్నీ మీకు క్లియర్గా పిన్ పాయింట్గా ఆ వీడియోలో మీకు చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో డియర్ ఆస్పిరెంట్స్, ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. మీకు అతి తక్కువ కాస్ట్లో మీరు ఇక్కడికి వచ్చి లాంగ్ జర్నీ చేసి ఈడికి వచ్చి మీరు ఇంత దూరం వచ్చి స్టే చేయకుండా అక్కడ హాస్టల్లో ఉంటూ అన్హెల్దీ ఫుడ్ తీసుకుంటూ స్టే చేయాల్సిన అవసరం ఉండదండి. సో ఇట్ విల్ వెరీ యూస్ఫుల్. మెనీ స్టూడెంట్స్ నోస్ అబౌట్ మీ. నేను కొత్తగా మళ్ళీ ఇదని నా గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, చాలామందికి తెలిసే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ జిఎస్ గురించి చెప్పాను మీకు ఆల్రెడీ.
జిఎస్ ఒక మెటీరియల్ అని చెప్పాను, ఇంపార్టెంట్ ఏరియాస్ తీసుకుని దాన్ని డిఫైన్ చేసి విచ్ ఏరియా ఏ ఏరియా ఇంపార్టెంటో ఆ ఏరియాని మాత్రమే ఉంచడం జరిగింది. ఓకే, సో మీకు అక్కడ ఆ ఏరియా వరకు చదువుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఆర్ట్కి వద్దాము. ఆర్ట్ ప్రింటెడ్ బుక్ అండి. సో ఈ బుక్ త్వరలో రాబోతుంది మార్కెట్లోకి, త్వరలో పబ్లిష్ చేయబడుతుంది. సో పబ్లిషర్స్ కూడా దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద నోటిఫికేషన్. సో ఇట్ విల్ కమ్ సూన్. సో ఒక క్లాస్ మీకు వీడియోని చేసినాక, ఒక టాపిక్ని వీడియో చేసినాక ఏమవుతుందంటే ఆ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఏ టాపిక్ అయితే చేసినామో మనము ఆ టాపిక్ సంబంధించిన వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ we have a topic name. Topic is the Telangana artist. ఈ తెలంగాణ ఆర్టిస్ట్ మీద ఒక వీడియో చేశానండి. తెలంగాణ ఆర్టిస్ట్ అంటే చాలామంది ఉన్నారు. పిటి రెడ్డి అండ్ లక్ష్మణ గౌడ్, తోట వైకుంఠం, జగదీష్ మిట్టల్, సో ఇలాంటి ఎక్క యాదగిరిరావు, ఇలాంటి పేర్లందరూ కూడా మనకి సిలబస్లో ఇవ్వడం జరిగింది. ఓకే, సో దీనికి సంబంధించిన వీడియో అండ్ పీడిఎఫ్ ఈ 2 ఫైల్స్ని మనం ఐ విల్ అప్లోడ్ ఇన్ ద యాప్. ఆ యాప్లో అప్లోడ్ చేస్తారు ఖచ్చితంగా. అభ్యర్థి ఈ వీడియో చూడాలి, యాజ్ వెల్ యాజ్ ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. వీడియోని కూడా చూసుకోవచ్చు, పీడిఎఫ్ని కూడా చూసుకోవచ్చు. వన్ మోర్ థింగ్ ఇక్కడ ఆస్పిరెంట్స్ హియర్, నేను క్లాస్ చెప్పేటప్పుడు మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. పీడిఎఫ్ ఫైల్ ఉన్నా కానీ తర్వాత మీరు దాన్ని ఒకసారి మీరు ఓపెన్ చేసి చదువుకోవచ్చు పీడిఎఫ్ ఫైల్. బట్ మీరు క్లాస్ నోట్ చేసుకున్నట్టయితే ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అండి. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ మీకు. ఎందుకంటే 10 times చదివిన ఒకటే, 1 time చదివి రాసిన ఒకటే. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. ఎక్కువ గుర్తుంటుంది అనమాట మనకి, రైట్? అప్పుడు మీకంటూ ఓన్ మెటీరియల్ ఉంటుంది మీ హ్యాండ్లో. ఆ ఓన్ మెటీరియల్ని మీరు 2-3 times కానీ రిఫర్ చేసినట్టయితే, రివిజన్ చేసినట్టయితే ఇంకా మీరు మర్చిపోవడానికి ఆస్కారం ఉండదు. సో ఎప్పుడైతే ఇది 2 అయిపోయినాక దెన్ ఇంకోటి ఏంటిది, ప్రింటెడ్ బుక్ వస్తుందని చెప్పింది కదా. ఆర్ట్కి క్రాఫ్ట్కి బుక్ వస్తుందని చెప్పింది కదా. ఈ బుక్లో ఇన్ఫర్మేషన్తో పాటుగా బుక్లో ఎలా ఉంటుందంటే, మీకు ప్రింట్ అయినాక నేను చెప్తానండి. సిలబస్ వైజ్గా యాజ్ ఇట్ ఈజ్గా సిలబస్లో ఇచ్చిన టాపిక్ని బట్టి ఎగ్జాక్ట్లీ ఆ డెఫినేషన్స్ అండ్ వాటి మీనింగ్స్ ఏంది, తర్వాత వాట్ ఆర్ ద మెటీరియల్స్ వీ యూజ్, వాట్ ఆర్ ద టెక్నిక్స్, విచ్ ఆర్టిస్ట్ ఆర్ ఇన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ పర్టికులర్ టెక్నిక్, ఇలాంటివన్నిటిని క్లియర్గా విజువల్స్తో సహా ఇవ్వడం జరిగింది. ఇది వెరీ క్వాలిటీ బుక్ అండి. అది ఆయిల్ ప్రింటెడ్ పేపర్ మీద ప్రింట్ చేయడం జరిగింది. సో ఈ బుక్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ని ఇవ్వడం జరిగింది. బిట్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఐ గివెన్. ఈ బుక్లో ఒక్కొక్క టాపిక్, ఈచ్ టాపిక్ ఆఫ్టర్ ఒక టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసినాక ఆ టాపిక్ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్, చూడడం జరిగింది. సో ఒక అభ్యర్థి, ఒక ఆస్పిరెంట్ యొక్క సక్సెస్ రేట్ అనేది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ ప్రాక్టీస్ బిట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో మై డియర్ ఆస్పిరెంట్స్, దిస్ బుక్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అండి. ఆర్ట్ మీద
నథింగ్ నాలెడ్జ్ ఎటువంటి నాలెడ్జ్ లేని అభ్యర్థికి కూడా ఇది యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఆర్ట్ స్టూడెంట్గా మనకి ఇంట్లో ఒక లైబ్రరీలో పెట్టుకోవాల్సిన పుస్తకంగా ఇది ఉపయోగపడుతుంది మీకు ఫ్యూచర్లో. మీ దగ్గర ఉంటే మీ పిల్లలకు ఉపయోగపడుతుంది. మీకు లైఫ్ లాంగ్ కూడా ఇది ఆర్టిస్ట్ల గురించి, ఆర్టిస్ట్ యొక్క స్పెషాలిటీ గురించి, ఆర్టిస్ట్ ప్రాక్టీసెస్ గురించి ఇవన్నీ మీకు క్లియర్ కట్గా ఈ పుస్తకంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, సో as well as the craft book also the same thing, topic and practice questions, the same thing, the same methodology, same the content and same practice bits in craft book also. So my dear aspirants, so books ఎప్పుడు వస్తాయనేది నేను చెప్తానండి మీకు, డెఫినెట్ ఐ విల్ టెల్ యూ. సో దిస్ ఈజ్ టుడే ఈజ్ ద అవర్ అనాలిసిస్ on the book and material and how the useful online classes better than the offline classes. ఓకే, సో మీకు ఏ రకంగా ఉపయోగపడుతుంది ఆన్లైన్ క్లాసెస్ అనేవి, మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మీరు జడ్జిమెంట్ చేసుకోవచ్చు. ఒకరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. బట్ I want to remind you what is the useful in online classes and what are the benefits in online classes anadi. So you will get idea, I think. So today class is this. So we'll meet another topic. We'll meet tomorrow with another topic, with another class. Okay, right.